వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుష్క శెట్టి యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఘాటి ఈ రోజు అయితే రిలీజ్ అయింది కదా. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ మూవీ అయితే రిలీజ్ అవడంతో రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువయ్యాయి. సో స్టోరీలోకి వస్తే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండిస్తూ తరలించే ఘాటీలు కాష్టాల నాయుడు, శీలావతి, దేశీరాజులతో పనిచేస్తుంటారు. అయితే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేయాలని డిసైడ్ అవుతారు. దీంతో నాయుడు వాళ్ళని వ్యతిరేకించి ఘాటీలను నాశనం చేస్తాడు. దీంతో శీలావతి రెబల్గా మారి వాళ్ళని ఎదిరించింది. అలాగే రివెంజ్ కూడా తీర్చుకుంది. మరి ఇదంతా ఎలా జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్లో చాలా ఈజ్తో కనిపించింది. చాలా సీన్స్లో అయితే ఆమె యాక్టింగ్, యాక్షన్, ఎమోషన్స్ చాలా వరకు మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు టాలీవుడ్లో మంచి ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అతని క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉన్నా ఎంటర్టైన్ చేస్తాడు. అనుష్కతో అతని కాంబోలో వచ్చిన సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఇక జగపతి బాబు స్టోరీని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్లో కనిపించడంతో కొంచెం హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ కామెడీ టైమింగ్ ఉంది. అలాగే చైతన్యరావు క్యారెక్టర్ బాగుంది. రిమైనింగ్ ఆర్టిస్టులు ఓకే. ఇక ఈ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్రీనివాసరావు రచన చాలా కొంచెం వీక్గా అయితే ఉంది. క్రిష్ డైరెక్షన్లో అది కూడా కొంచెం వీక్గానే కనిపించింది. అంటే ఎక్కడా కూడా క్రిష్ డైరెక్షన్ మార్క్స్ అనేది కనిపించలేదు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ బాగున్నాయి, బట్ కంప్లీట్గా ఎఫెక్టివ్గా అయితే లేవు. ఘాటి విజువల్స్ పరంగా చక్కగా ఉంది, కానీ ఎడిటింగ్ వర్క్ మీద ఇంకా ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్ అయితే ట్రిమ్ చేసి ఉంటే బాగుండనిపించింది. అండ్ విద్యాసాగర్ మ్యూజిక్ బీజిఎం వరకు బాగుంది. సాంగ్స్ అంతా ఇంప్రెసివ్గా లేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఘాటి అనేది ఒక రివెంజ్ డ్రామాగా ఆకట్టుకుంది. అనుష్క శెట్టి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, విక్రమ్ ప్రభు డీసెంట్ యాక్టింగ్ మెప్పిస్తాయి. కథలో బలం లేకపోవడం, డల్ ఎగ్జిక్యూషన్, కొన్ని క్యారెక్టరైజేషన్స్ డిజైన్ ఆకట్టుకోకపోవడం అనేది మూవీకి మైనస్ అనే చెప్పాలి. సో రివెంజ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువగా వెళ్తే బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.